సనాతన సాంప్రదాయంలో మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మంత్రం అర్థం అసలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రం అంటే దీన్ని 2 పదాలుగా విభజించి చూడాలి. ఒకటి మన అంటే మనసు అని అర్థం. త్ర అంటే రక్షణ లేదా విముక్తి అని అర్థం. మంత్రం అనే దాని గురించి వేదాలు చెప్పిన దాని ప్రకారం ఓంకారనాదంలో నుంచి ఈ సృష్టి అంతా కూడా రావడం జరిగింది మరియు ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో ద ఉచ్చరిస్తే అది విశ్వశక్తి తరంగాలలో కలిసి అనంతమైన శక్తిని సిద్ధింపచేసేలాగా చేస్తుందని మంత్రాన్ని అని అంటారు అని మన వేదాంతాలు చెప్తున్నాయి. కాబట్టి మంత్రాన్ని ఎలా పడితే అలా పలకడానికి లేదు. ఎందుకు మంత్రసిద్ధి రాదు అంటే దానిలో ఉన్న అన్ని అర్థాలు కూడా సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని సరైన రీతిలో ఉచ్చరిస్తే మాత్రమే ఆ మంత్రం సిద్ధించడం జరుగుతుంది. ఇది మంత్రశక్తిలో ఉన్న చిన్న రహస్యం.